నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అనేది అయితే అమల్లోకి వచ్చింది మొత్తానికి వచ్చేటప్పటికి ఇటువైపు ఏపీలో చూసుకుంటే కనుక అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి ఇదే సమయంలో ఒకవైపు టీడీపీ జనసేన అలాగే బీజేపీ పొత్తు కలిసిన విషయం మనందరికీ తెలిసింది ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో అయితే టీడీపీ ఉంది సో మొత్తానికి వచ్చేటప్పటికి టీడీపీ అయితే ఏపీలో బీజేపీకి కొన్ని సీట్లు అయితే కేటాయించడం జరిగింది అయితే ఆల్రెడీ ఎన్డీఏలో టీడీపీ ఉంది కాబట్టి మరోవైపు చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా మరోసారి టీడీపీని ఒక లైన్లో పెట్టాలని అయితే చూస్తున్నారు మొత్తానికి వచ్చేటప్పటికి ఇప్పుడు నుండే పావులు కదుపుతున్నారని చెప్పాలి నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో తప్పకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోటీ చేయాలనే ఆలోచనలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఇదే సమయంలో ఇటువైపు ఇప్పుడు జరగబోతున్న ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి టీడీపీ నుండి ఒక సీట్ కేటాయించాలి అని చెప్పి బీజేపీకి ఇప్పటికే చంద్రబాబు కోరినట్లుగా కూడా తెలుస్తుంది ఎప్పుడైతే కూటమికి సంబంధించి ఆయన ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో మంతనాలు జరపడం జరిగిందో అదే సమయంలో తెలంగాణ నుండి ఒక ఎంపీ స్థానాన్ని అయితే ఇవ్వాలి అని చెప్పి అప్పుడే మాట తీసుకోవడం అయితే జరిగిందని తెలుస్తుంది దానికి సంబంధించి వాళ్ళు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తుంది అయితే మొత్తానికి వచ్చేటప్పటికి ప్రస్తుతం జరగబోతున్న ఎంపీ ఎలక్షన్స్లో మొత్తం 17 స్థానాలు అయితే ఎంపీ స్థానాలు తెలంగాణలో ఉన్నాయి అందులోని ఒక్క ప్లేస్ నుండి అది కూడా ఖమ్మం జిల్లా నుండి టీడీపీకి సీట్ కేటాయించాలని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా కోరుతున్నట్లుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి అటువైపు నుంచి కూడా సుముఖత అయితే వ్యక్తం చేశారు కానీ ఇటువైపు బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కావచ్చు మిగిలిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీనికి అంత సుముఖంగా లేరని చెప్పి అయితే తెలుస్తోంది కానీ జరిపిన సర్వే ప్రకారం గనక చూసుకున్నట్లయితే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో టీడీపీ కేడర్ మాత్రం చాలా గట్టిగా ఉందని చెప్పాలి అయితే దీనికి సంబంధించి జరిపిన సర్వేలో ఒకవేళ టీడీపీకి కనుక ఖమ్మం జిల్లా నుండి సీట్ కేటాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సీట్ అనేది ఓట్లు బదిలీ అనేది టీడీపీ ఓట్ల బదిలీ అనేది బీజేపీకి వస్తుంది అని చెప్పి చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఎలక్షన్స్లో కూడా 2014లో కావచ్చు అలాగే 2018లో కూడా కొన్ని సీట్లను అయితే రావడం జరిగింది దాదాపు 7 నియోజకవర్గాల వరకు టీడీపీ క్యాడర్ అనేది చాలా బలంగా ఉంది అని చెప్పి తెలుస్తుంది ఒకవేళ టీడీపీ కనుక ఖమ్మం నుండి పోటీ చేస్తే టీడీపీ ఎంపీకి కనుక బీజేపీ ఒక సీట్ ఇస్తే కనుక తప్పకుండా అక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి అని చెప్పి తెలుస్తోంది మొత్తానికి వచ్చేటప్పటికి ప్రస్తుతానికి మాత్రం బీజేపీ నుంచి ఖమ్మం స్థానానికి సంబంధించి మాజీ సీఎం జలగం వెంగళరావు తనయుడు మాజీ కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అయితే ఈ సీట్ని ఆశిస్తున్నారని చెప్పి తెలుస్తోంది మరోవైపు వచ్చేటప్పటికి ఒకవేళ టీడీపీఏ నిలబడితే కనుక ఎవరు నిలబడతారు ఎలా నిలబడతారు ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనేది అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి అలాగే బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి చూస్తే కనుక సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో నామా నాగేశ్వరరావు ఆయన్నే మళ్ళీ కూడా ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తోంది అలాగే కాంగ్రెస్ నుండి కూడా వచ్చేటప్పటికి ఒక పెద్ద నేతనే నిలబెట్టాలి అనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది మొత్తానికి చూసుకున్నట్లయితే 3 పార్టీలు కూడా గట్టి నేతల్ని నిలబెట్టే ఆలోచనలోనే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఇటు బీజేపీ నుంచి నిలబడతారా లేదంటే ఇచ్చిన మాట ప్రకారం టీడీపీ నుంచే నిలబెడతారా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉందని చెప్పాలి సో చూడాలి ఎలక్షన్స్ జరిగే టైంకి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న 17 స్థానాల్లో 15 స్థానాలకి సంబంధించి అయితే ఎవరికి సీట్ కేటాయిస్తారనేది బీజేపీ ఇప్పటికే రివీల్ చేయడం కూడా జరిగింది కేవలం ఖమ్మం జిల్లా అలాగే వరంగల్ జిల్లాకి సంబంధించి మాత్రం సీట్లు అనేవి ఇంకా ప్రకటించలేదు సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఖమ్మం నుండి మ్యాక్సిమం పర్సెంటేజ్ వరకు టీడీపీకే ఇచ్చే ఆలోచనలో అయితే బీజేపీ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది